ఓం నమ శివాయ. ఓం శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమః. కార్తీక పురాణం 13వ అధ్యాయం కన్యాదాన ఫలము ఏ విధంగా ఉంటుందో సువివరంగా వివరిస్తూ ఉన్నారు. ఓ జనక చక్రవర్తి, కార్తీక మాసంలో ఇంకనూ విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నాయి. వాటిని సువివరంగా వివరించదను, సావధానుడవై ఆలకింపము. కార్తీక మాసంలో నదీ స్నానము చాలా ముఖ్యమైనది. దానికంటే ఒక పేద బ్రాహ్మణుడి కుమార్తెకు ఉపనయనము చేయటం ముఖ్యము. ఒకవేళ ఉపనయమునకు అగు ఖర్చు అంతయు భరింప శక్యము కానప్పుడు మంత్రాక్షతలు, దక్షిణ తాంబూలాది తృప్తిపరిచిన ఫలము కలుగును. ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణుడిని బాలునకు ఉపనయము చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసియున్నను ఆ పాపములన్నీ నశించిపోవును. ఇన్ని తటాకములు తవ్వించినను, తటాకము అనగా బాగు, చిన్న చెరువు చేయించినను అంతకంటే గొప్ప పుణ్యం కలుగును. ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయము చేసినందువలన వచ్చు ఫలమునకు సరితూగలేవు. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము. కార్తీక మాసముందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తాను తరించుటయే కాక తన పితృదేవతలను కూడా తరింపజేసిన వాడుకును. ఇందుకు కల ఇతిహాసం కలదు, చెప్పేదను, శ్రద్ధాళువై ఆలకింపుము. ఉదాహరణకి మనకు ఏదో ఒక మహానుభావుడు కాయకష్టం చేసుకుని ఎంతో సత్ప్రవర్తనతో పుత్రికను పెంచి చదివించి సంస్కృతి సాంప్రదాయాలను వినయ విధేయతలను అన్నీ నేర్పి మనకు ఒక శుభ సమయంలో కన్యాదానం చేస్తేనే మనం వివాహితులం అయ్యాము. అటువంటి మామగారికి అత్తగారికి ఎక్కడ కన్నీరు కాచే విధంగా ఏ పురుషుడికి మాట్లాడడానికి అర్హత లేదు సుమా. ఈ అంశం రామాయణాంతర్గతంగా శ్రీరామచంద్రమూర్తి వశిష్ఠ మహర్షుల వారు వినవించున్నారు. ఏ రామ, దయచేసి ఎప్పుడు కూడా ఒక సభలోనో ఒక వేదిక పైన ఉన్నప్పుడు తల్లి తండ్రి అటు అత్తా మామగారు వస్తూ ఉంటే లేదా మనము ప్రవేశిస్తూ ఉంటే మొదటి నమస్కారం తల్లిదండ్రులకు కాదు, అత్తా మామలకు మొదటి నమస్కారం చేసి సువినయంగా ఆహ్వానించి వాళ్ళను ఆశీనులను చేసి తర్వాత తల్లిదండ్రులకు నమస్కారం చేయమని ధర్మబోధన రామాయణాంతర్గతంగా చెప్పి ఉన్నారు సుమా. అదే విషయాన్ని కార్తీక పురాణం సందర్భంగా ఇక్కడ కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు. ఎవరు కూడా అత్త, మనకు పిల్లనిచ్చిన అత్త మామలను కంట తడి పెట్టే విధంగా ఎప్పుడు పరుషంగా ప్రవర్తించకూడదు. సువీర అనే ఒక గొప్ప మహానుభావురాలి చరిత్రను కథ రూపంలో తెలియజేయడం జరిగింది. ద్వాపర యుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరుడు అను ఆ రాజుండెను. అతనికి రూపవతి అయిన భార్య కలదు. ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడిన వాడై భార్యతో అరణ్యమునకు పోయి ధనహీనుడై నర్మదా నదీ తీరమునందొక పర్ణశాలను నిర్మించుకునే కంద మూల ఫలాదులను భక్షించుతూ కాలము గడుపుతూ ఉండేవాడు. కొన్ని రోజుల తర్వాత అతనికి ఒక బాలిక కలిగను. ఆ బిడ్డను అది గారాభముగా పెంచుచుండదు. క్షత్రియ వంశమునందు జన్మించిన ఆ బాలికను ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదనాభివృద్ధి పొందుతూ అది గారాభముతో పెరుగుతూ ఉండెను. ఆమె చూచు వారలకు కనుల పండుగగా ముద్దులొలికే విధంగా ఉండే చూడముచ్చటగా ఉండెనది. దినమును గడిచిన కొలది బాలికకు నిండు యవ్వన దశ వచ్చెను. ఒక దినము వానప్రస్థుని కుమారుడా బాలికను అనుసరించి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండి చేయమని ఆ రాజును కోరెను. అందులో ఆ రాజు, ఓ మునిపుత్ర, ప్రస్తుతము నేను కడు పేద స్థితిలో ఉన్నాను, అష్టదరిద్రములను అనుభవించుతూ ఉన్నాను. నా కష్టములు తొలగుటకు గాను నాకు కొంత ధనం ఇచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెండి చేస్తును అని చెప్పగా తన చేతిలో రాగి పైసా అయినా లేకపోవటచే బాలికపై నన్ను మక్కువతో నేను చాపుకుంటేనే గాని నా దగ్గర అనా పైసా కూడా లేదు నాయనా అని చెప్పగా మునికుమారుడు నర్మదా నది తీరమున కుబేరుని గూర్చి
ఘోర తపస్సం ఆచరించి కుబేరుని మెప్పించి ధన పాత్ర సంపాదించగలిగాను. రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషముతో తన కుమార్తెను మునికుమారుని ఇచ్చి పెళ్లి చేసి నూతన దంపతులనిద్దరిని అత్తవారింటికి పంపాను. అటులా మునికుమారుడు భార్యను వెంటబెట్టుకుని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతయు చెప్పి భార్యతో సుఖమనుభవించుచూ ఉండెను. సువీరుడు ముని కుమారుడికిచ్చిన ఆ ధనపాత్రను తీసుకుని పోయి స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచూ భార్యతో సుఖముగా ఉండెను. అటుల కొంతకాలము జరిగిన తర్వాత ఆ రాజు భార్యామణి మరొక బాలికను కన్నెను. ఆ బిడ్డలు కూడా యుక్త వయసు రాగానే మరలా ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురు చూచుతూ ఉండెను. ఒకానొక సాధు పుంగవుడు తపతీ నది తీరమును నుండి నర్మదా నది తీరమునకు స్నానమాచరించుటకు వచ్చుచూ దారిలోనున్న సువీరుని కలుసుకునెను. ఓయి, నీవెవడవు? నీ ముఖవర్చస్సు చూడ రాజసౌందర్యములాగా ఉన్నది. రాజవంశమునంద జనించిన వలే ఉన్నా. నీవి అరణ్యమునకు భార్య బిడ్డలతో వసించుటకు గల కారణము ఏమిటి అని ప్రశ్నించను. అలా ప్రశ్నించగా సువీరుడు, మహానుభావ, నేను వంగదేశమును నేలుచుండి సువీరుడను రాజును. నా రాజ్యమును శత్రువుల ఆక్రమించుటచే భార్య సమేతముగా నేను ఈ అడవిలో నివసించుతూ ఉన్నాను. దరిద్రము కంటే కష్టం ఏది ఈ సృష్టిలో లేదు. పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు. అటులనే భార్య వియోగము కంటే గొప్ప సంతాపం మరొకటి లేదు. అందుచే రాజ్యభ్రష్టుడైనందున కారణంగా ఈ కారణ్యములో నేను సకుటుంబ సమేతముగా బ్రతుకుతూ ఉన్నాము. నాకు ఈ ఇద్దరు కుమార్తెలు, అందు మొదటి కుమార్తెను ఒక ముని పుత్రునికి ఇచ్చి వాని వద్ద కొంత ధనము పుచ్చుకుంటుని దానితోనే ఇంతవరకు కాలక్షేపము చేయుతూ ఉన్నాను అని చెప్పగా, ఓ రాజా, నీవు ఎంతటి దరిద్రుడవైనను ధర్మ సూక్ష్మములు ఆలోచింపక కన్య నమ్ముకుంటివా? కన్యా విక్రయము మహాపాతకమంతటితో సమానము. కన్యను విక్రయించిన వారు అసితపత్రవన మను నరకమనుభవించురు. ఆ ద్రవ్యముతో దేవముని పితృదేవత ప్రీత్యర్థము ఏ వ్రతము చేసినను వారు నశించురు. అదీనుగాక కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలుగకుండా శపించురు. అటులనే కన్యను ధనమిచ్చుకుని పెళ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములో వ్యర్థమగుగాక అతడు మహా నరకమును అనుభవించును. కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రయాచితము లేదని పెద్దలు ఒక్కానించి ఉన్నారు కదా, మరి నీకు ఎందుకు తెలియలేకపోయినది అని ప్రశ్నిస్తూ ఉన్నారు. మిత్రులారా, పరమవాస్తవమైనటువంటి అంశం. మన సమాజంలో కూడా అక్కడక్కడ సుపుత్రికను యవ్వనవతి అయిన తర్వాత పెళ్లి చేసే స్తోమత లేనప్పుడు కొద్దో గొప్ప బియ్యంకులు, అంటే మనం బియ్యం అందుకునే వారి వద్ద నుంచి, మన కుమార్తెను చేసుకోబోయే వారి వద్ద నుంచి ధనార్జన చేసి వివాహము చేసేవాళ్ళు అక్కడక్కడ తటస్థీకరిస్తూ ఉంటాము. అది చాలా తప్పని తెలియజేయబడుతూ ఉంది. కావున రాబోయే కార్తీక మాసమునని రెండవ కుమార్తెలను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నులకు ధర్మ బుద్ధి గలవానికి కన్యాదానము చేయము. అటుల చేసిన ఎడల గంగా స్నానము వచ్చినటువంటి ఫలితము, అశ్వమేధ యాగము చేసినటువంటి ఫలమును పొందగలుగుదుగాక. మొదటి కన్యను అమ్మిన దాన పాప ఫలితము కూడా తొలగిపోవును అని రాజునకు హితోపదేశము చేయగా, అందుక రాజు చిరునవ్వు నవ్వి, ఓ మునివర్య, దేహ సుఖము కంటే దానములుగాక ధర్మముల వలన వచ్చిన ఫలము ఎక్కువ. తాను బ్రతికుండగా భార్య బిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండుట చనిపోయిన తర్వాత వచ్చేది ఏదో మోక్షము కొరకు ప్రస్తుతము ఉన్న అవకాశమును చేతులారా జారవిడుచుకుంటామా? ధనము బంగారము కలవారి ప్రస్తుతము లోకములో రాణింపగలుగుతున్నారని మీకు తెలియదా? కానీ ముక్కున వేణు వేసుకుని నోరు మూసుకుని పక్క చిక్కి
శల్యమైనది నీ వారిని లోకము గుర్తిస్తుందా, గౌరవిస్తుందా? ఐహిక సుఖములే గొప్ప సుఖములు కానా, నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనం ఎవరు ఇస్తురో వారికి ఇచ్చి పెండ్లి చేయుదునుగాక, కన్యాదానము మాత్రము చేయను అని నిక్కముగా చెప్పసాగను. ఆ మాటలకు విన్న సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెడలిపోయాను. కొన్ని దినముల తర్వాత సువీరుడు మరణించను. వెంటనే యమభటులు వచ్చి వారిని తీసుకుని పోయి యమలోకములలో అసీపత్ర వనమున నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించి సువీరుని పూర్వీకుడైనటువంటి శత్రుకీర్తియను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గము మందు సర్వ సౌఖ్యములను అనుభవించుతూ ఉండెను. సువీరుడు చేసిన కన్యా విక్రయము వలన ఆ శత్రుకీర్తిని కూడా యమకింకరులు పాశములతో బంధించి సర్వము స్వర్గము నుండి నరకమునకు తీసుకుని పోయింది. ఈ అధ్యాయంలో సువిస్తారంగా చాలా పొడవుగా ఉంటుంది, సువివరంగా వివరించబడి ఉంది. దానికి ఉదాహరణ రూపంలో ఒక కథ రూపంలో ఉన్న దాన్ని షార్ట్ చేసి చెప్పడం జరిగింది. అనేదా భావించకండి. ఎక్కువ పొడవైపోతే నాకు ప్రేమలాట్లు సబ్స్క్రైబర్స్కు కొంచెం సమయం ఎక్కువ పడుతుంది అనేటటువంటి సదుద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. కన్యాదానము వలన మహాపాపములు కూడా నాశనమగును. వివాహ విషయములో వారికి మాట సహాయము చేసినను పుణ్యము కలుగును. కార్తీక మాసమున కన్యాదానము చేయవలయునని దీక్షభూని ఆచరించిన వాడు విష్ణు సాన్నిధ్యమును పొందునని శక్తి కలిగి ఉండి ఉదాసీనతతో చూపువాడు శాశ్వత నరకమునకు ఏగును. మనం సమాజంలో చూస్తూనే ఉంటాం. సహజంగా ఆర్థికంగా భూమి, ఆస్తి, అంతస్తు, బంగారము, ధనాన్ని కూడబెట్టి ఇల్లు వాకిలి ఉన్న సమృద్ధిగా ఉన్న కుమార్తెలను ఇచ్చి వివాహం చేయడంలో చాలా జుగుప్సతను, పిసినారితనాన్ని చూపిస్తూ ఉంటారు. అటువంటి వారికి శాశ్వతమైనటువంటి నరకమునకు పోవునని స్వామి శాపనార్థం కూడా ఇస్తున్నారు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠోక్త కార్తీక మహత్యమందలి త్రయోదశాధ్యాయం 13వ రోజున పారాయణం పరిసమాప్తం. ఈ 13వ అధ్యాయం చాలా సుదీర్ఘంగా పెద్దదిగా ఉన్నందువల్ల దయచేసి అనేదా భావించకండి. వేద సతీష్ టాక్స్ ద్వారా ఈ యూట్యూబ్ ఛానల్ను మీరందరూ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, ఆదరించి బంధుమిత్రులకు షేర్ చేయగలరని ఆశిస్తూ ఓం నమః శివాయ నమః.